ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ 10థ్ క్లాస్ సంవత్సరం మాకు టీఎస్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో వీడియోలో మనం తెలంగాణ సంబంధించి మాకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి 10వ తరగతి యొక్క ఫలితాల సంబంధించి చెప్తాను అప్డేట్ అనేది. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ మనం ఏపీ సంబంధించి చూసుకుంటే చూడండి 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం అనేది ఇచ్చారు. సో ఏపీలో మనకు చూసుకుంటే 10వ తరగతి పరీక్షలు మనకు ఏప్రిల్ 1తో అయితే ముగిసాయన్నమాట. ఇంకా జవాబు పత్రాల మూల్యాంకనం అయితే మనకు గురువారం నుంచి ప్రారంభం అయితే కానుంది. సో వాల్యుయేషన్ కోసం రాష్ట్రంలో మనకు 26 కేంద్రాల్లోని ఈ యొక్క పరీక్షకు సంబంధించి ప్రశ్న పత్రాలనైతే కరెక్షన్ చేయడానికి మనకు 26 కేంద్రాల్లో చేయబోతున్నారు. సో, ఈ యొక్క ప్రక్రియ అయితే మనకు ఏప్రిల్ 9తో అయితే ముగుస్తుందనమాట. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో మార్కులైతే మనకు పొందనున్నారు. అన్నీ కుదిరితే ఈ నెల ఆఖరుకు మనకైతే ఈ యొక్క ఫలితాలనైతే విడుదల చేసేందుకు అధికారులైతే చెప్తున్నారనమాట. సో, మూల్యాంకనం చేసిన పత్రాలు మనకైతే పరిశీలన, మార్పులు తేడా వస్తే సంబంధిత అధికారులకైతే క్రమశిక్షణ చర్యలతో పాటు జరిమానా విధిస్తామని అయితే చెప్పడం జరిగింది. సో, ఈసారి మనకు ఇంటర్ ఫలితాలనైతే వాట్సాప్‌లో రిలీజ్ చేయనున్నారు. అలాగే 10థ్ క్లాస్ వాళ్ళకి విడుదల చేసేలా అధికారులైతే సిద్ధం చేస్తున్నారనమాట. సో, ఇదైతే మనకు లేటెస్ట్‌గా వచ్చిన అప్డేటు. తర్వాత మనకిక్కడ ఇంకో ఆర్టికల్ చూసుకుంటే గనక చూడండి. 10 మూల్యాంకనం ప్రారంభం అనేది ఇచ్చారు. సోషల్ పేపర్‌తో సహా మిగతా అన్ని పేపర్‌లో అయితే మనకు ఈ యొక్క వాల్యుయేషన్ అయితే ఉన్నది. తర్వాత మనం టీఎస్ సంబంధించి చూసుకుంటే గనక టీఎస్ సంబంధించి ఇక్కడ చూడండి. మనకు నేటితో ముగిసిన ఎస్ఎస్‌సి పరీక్షలనేది ఇచ్చారు. 13 తేదీతో మనకు ముగిసిన మూల్యాంకనం అనేది ఇవ్వడం జరిగింది. సో, ఈ యొక్క ఫలితాలైతే మనకు ఫైనల్‌గా చూసుకుంటే గనక ఏప్రిల్ ఎండింగ్ ఆర్ మే మొదటి వారంలో ఈ యొక్క ఫలితాలనైతే విడుదల చేసేందుకు అధికారులైతే సన్నద్ధమవుతున్నారు. సో, ఇదైతే మనకు లేటెస్ట్‌గా వచ్చిన అప్డేటు. కొత్తగా వెయిట్ చేస్తున్నాం. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ.